అధికారాలకు చట్టాలకు అస్సలు సంబంధం లేదు. ఇది దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధం. కాబట్టి రాజుగారి యొక్క ప్రతి ఆజ్ఞను పాటించి ఆయనకు ఎంతో సేవ చేస్తున్నటువంటి దానియేలు గారు ఏ మనవి ఎవరికి చేయకూడదు రాజుగారికి తప్ప అని చెప్పినప్పటికీ ఇది వ్యక్తిగతంగా దేవునితో తనకున్న బంధం, అది తనకున్న సంబంధం. కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు ఆయన. ఈ ప్రార్థన చేయటం చూశారు వాళ్ళు. ఎందుకు ఈ చట్టాన్ని పెట్టారంటే వాళ్ళు దానియేలులో ఏ తప్పు చూడలేకపోయారు. ఆలోచించి దానియేలు గారు దేవునితో మాట్లాడటం తప్ప, దేవునికి తన కష్టాలు చెప్పటం తప్ప మరి ఏ విషయంలో కూడా తప్పు చేసే ప్రసక్తే లేదు. కాబట్టి అదే ఆ ప్రార్థన చేయటమే తప్పని చెబుదాం. అందరం అనుకుందాం, ఏం పోయింది, ఏం చేస్తాడు ఒక్కడే అనుకున్నారు. చట్టాన్ని తీసుకొచ్చారు, రాజుగారి ముందు పెట్టారు. ఆ పెట్టడం కాకుండా ఎవరికైనా ప్రార్థన చేస్తే లేకపోతే మనవి చేస్తే వారిని సింహాల బోన్లో పెట్టేయాలి. సింహాల బోన్లో పెట్టమంటే సింహాలు అతనికి దండలేసి కూర్చోబెడతాయా? సింహాను బోన్లో పెట్టమంటే ఏంటండి? ఎంత అన్యాయపు ఆలోచన గమనించండి. ఈవేళ నువ్వు చేసే నీ ఆలోచన, ఈరోజు మనము చేసే మన ఆలోచన, ఎవరైనా చూసినా చూడకపోయినా విన్నా వినకపోయినా దేవుడైనా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఖచ్చితంగా పరిశీలిస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు, చేసే కార్యాన్ని చేసి తీరుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారి దగ్గరికి పరిగెత్తుకొచ్చారు అందరూ. అయ్యా, ఇదిగో దానియేలు గారు మీరు చెప్పినట్టు చేయట్లేదు, దేవుడికి పద్దాస్తు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, ఒకసారి కాదయ్యా, దేవుని స్తుతిస్తున్నాడు మళ్ళీ పైగా. కాబట్టి మరి మనం అనుకున్నాం కదా సింహభూమిలో పడేయాలని. కానివ్వండి, రాజుగారికి బాధ అనిపించింది, చాలా వేదన పడ్డాడు. అరే, దానియేలునా నేను పడేయాల్సింది, ఇంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తినా? ఏమండి, చాలామంది చాలా చెప్తారు, అన్నీ మనం వినకూడదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది చాలా చెప్తారు. నీకంటూ ఒక మైండ్ లేదా? నీకంటూ ఒక ఆలోచన లేదా? ప్రతి ఒక్కడు చెప్పేసే మాట వినేసేసి, నేను ఇంకొక మాట చెప్పనా, కొంతమంది